ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సెప్టెంబర్ 10వ తారీఖున అమెరికాలో ఒక సువార్థికుడు తుపాకీతో కాల్చి చంపబడిన సంఘటన సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతూ ఉంది. అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏంటి పరిస్థితులు అని కొంచెం క్రైస్తవులు కొంచెం దీర్ఘంగా ఆలోచన చేస్తే కలవరం, భయము, ఆందోళనకు గురవుతూ ఉంది. సేవకుల గురించి ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా అని ఆలోచనలు వస్తూ ఉన్నాయి కొంతమందికి. నేను కూడా ఆలోచన చేశాను. చార్లీ క్రిక్ అని ఒక యవనస్తుడు, 32 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవనస్తుడు. యేసు ప్రభువారు 33 సంవత్సరాల వయసులో చంపబడ్డాడు. ఇతను 32 సంవత్సరాల వయసులో చంపబడ్డాడు. ఇతడు బాల్యం నుంచి కూడా చూసుకున్నట్లయితే ఏది చేసినా ఇదొక సక్సెస్ఫుల్ లైఫ్గా వస్తున్నట్లుగా ఇతని హిస్టరీ చెప్తా ఉంది. మంచి చదివినవాడు. చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల్లో ఒక మంచి పేరు తెచ్చుకుంటా ఉన్నాడు. ఇతనికి వివాహమై 2 పిల్లలు ఉన్నారు. అయితే ఇతను రాజకీయంగా కూడా బాగా డెవలప్ అయిన వ్యక్తిగా, తానున్న పార్టీలో పేరు పొందిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఇతను ఒక రాజకీయ వ్యక్తిగా చూపిస్తుంది. ట్రంప్ గెలుపుకి బాగా సహకరించినట్లుగా, మోటివేషన్ చేసినట్లుగా, ట్రంప్కు సన్నిహితుడిగా ఇతను కనిపిస్తూ ఉంటాడు. అయితే ఇతను 2019 కరోనా టైంలో ఒక పెంతెకోస్తల్ పాస్టర్ ద్వారా మరి క్రైస్తవంలోనికి అడుగు పెట్టడం, అంటే పూర్తిగా సువార్త పనిలోనికి అడుగు పెట్టడం, అతనితో కలిసి సువార్త పని చేయటం ఇతనిలో కనిపిస్తూ ఉంది. ఇతను 2020లో ఒక మినిస్ట్రీని కూడా కలిగి ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో బాగా ముందడుగు వేస్తూ ఉన్నాడు. 2019 నుంచి 2020 అయితే ఈ 5-6 సంవత్సరాల్లోనే అమెరికాలో క్రైస్తవంలో ఒక మంచి సువార్థికుడిగా, కొద్ది సంవత్సరాల్లోనే బాగా డెవలప్ అయినటువంటి వ్యక్తిగా, అనేకుల్ని ప్రభు వైపు మళ్లించడంలో ఒక మోటివేషనల్ మంచి సువార్థికుడిగా, ఒక మాట చెప్పాలంటే అమెరికాలో మరి చాలా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తున్న ఆ రాజకీయ పార్టీలు కానీ, ఆ మనుషులు కానీ, ఆ కోర్టులు కానీ, ఆ న్యాయాలు కానీ ఇవి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి ఖండించినటువంటి వ్యక్తి, గట్టిగా మాట్లాడినటువంటి వ్యక్తి, పాపాన్ని గట్టిగా ఖండించినటువంటి వ్యక్తి. ఇతను ఏమాత్రం కూడా దేవుని విషయంలో వెనకడుగు వేయకుండా, ఖండించే విషయంలో ఆలోచించకుండా, వాక్యాన్ని ఉన్నట్లుగా ఖండించడం, పాపాన్ని ఖండించడం చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. విగ్రహారాధన విషయంలో కానీ, పాపాన్ని ఖండించే విషయంలో కానీ, మరి పురుషులు వివాహం చేసుకునే విషయాలు కానీ, మరి అభాషణలు చేయించుకునే విషయం కానీ, ఇలాంటి చాలా విషయాలు ఇతను ఖండించినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం కూడా కొన్ని రాజకీయ నాయకులు క్రైస్తవులకు, బైబిల్కు వ్యతిరేకంగా తెచ్చినటువంటి చట్టాల విషయంలో కూడా ఇతను ఖండించాడు. అతను హిస్టరీ గురించి చూస్తే అర్థమవుతుంది. ఎంత మరి ప్రలోభం అంటే క్రిస్టియానిటీని బాగా ప్రభావితం చేసినటువంటి అమెరికా తన ప్రసంగాల ద్వారా అనేక మందిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఇతను ఒక విశ్వవిద్యాలయంలో మన 10వ తారీఖు ఇతను ప్రసంగం జరుగుతున్న సమయాలలో ఒక అమ్మాయి చక్కని ప్రశ్న వేసింది. నువ్వు యవ్వన కాలంలోనే దేవుని సేవని సువార్థికుడుగా అనేక ప్రాంతాలకు వెళ్ళి తిరుగుతూ ఉన్నావు. నీకు ఒక భార్య ఉంది, 2 చిన్న బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టి నువ్వు ఎలా తిరుగుతున్నావు అని అంటే అతను అంటాడు, నాకు వారికంటే యేసు ప్రభువే ముఖ్యం అంటాడు. 32 సంవత్సరాలు ఒక యవ్వనస్తుడు, వారికంటే యేసు ప్రభువే నాకు ముఖ్యం అంటాడు. చూడు నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి అలాంటి వ్యక్తి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అమెరికాలో తుపాకీ
కల్చర్ అనేది ఉండకూడదు. ఈ తుపాకీ కల్చర్ ఉంటే మనుషులు కోపం వచ్చినప్పుడల్లా చంపేస్తున్నారు, ఈ కల్చర్ తీసేయాలని ట్రంప్తో మాట్లాడినటువంటి వ్యక్తి. అదే తుపాకీతో గన్నుతో అతను కాల్చబడ్డాడు. చూడండి ఎంత విచిత్రమైనటువంటి విషయం. మరి దేవుని కోసం, క్రీస్తు కోసం నిలబడి పాపాన్ని ఖండించి బైబిల్కు వ్యతిరేకంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయాలని గట్టిగా మాట్లాడినటువంటి ఒక వ్యక్తి మరి తక్కువ వయసులో, యవ్వన కాలంలో మరి క్రీస్తుకి సత్య సాక్షిగా, అత్త సాక్షిగా చంపబడ్డాడు. నాకు కలిగే ఆందోళన ఏంటంటే ఈ మధ్యకాలంలో వారిద్దరు కూడా అనేకుల్ని ప్రభావితం చేసిన వారు, అనేక మందిని ప్రభు వైపు నడిపిన వారు, వారి వాక్యాల ద్వారా, వారి స్వార్థ పరిచర్య ద్వారా ఎంతోమందిని మేల్కొల్పినవారు. అంటే దేవుని కోసం ఎవరైతే వేగంగా మంచిగా పనిచేస్తున్నారో వాళ్ళు త్వరగా చనిపోతున్నారా? ఏదో ఒక మాట లోకంలో ఒక సామెత అంటారు కదా, మంచి వాళ్ళకే చావు వస్తుంది కానీ చెడ్డ వాళ్ళకి చావు రాదని. అందరూ మంచి వాళ్ళు చనిపోతున్నారు నాలాంటి దానికి అని అంటారు చాలామంది. ఇట్లు అమెరికాలో అతను కూడా తక్కువ వయసులో ఒక 5-6 సంవత్సరాల్లో అంత ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తి అతను చనిపోయాడు. ఎందుకు? దేవుని వాక్యాన్ని వాక్యంగా ప్రకటిస్తున్నందుక, న్యాయం పక్షాన, సత్యం పక్షాన నిలబడినందుక. ఆ రోజు యేసు ప్రభు వారు కూడా న్యాయం, సత్యం అని, నా రాజ్యం అని, నేను రాజునని, నీకు పరలోకం నరకం ఉందని, పాపం నుంచి విడుదల పొందండి యేసు ప్రభు వారు ప్రకటిస్తూ ఉంటే ప్రజలందరూ ఆయన వైపు మల్లుతున్నారని ఆ రోజు యేసు ప్రభువును చంపారు. ఈరోజు యేసు ప్రభు కోసం నిలబడిన వాళ్ళు కూడా, మీరు నన్ను ప్రేమిస్తే లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా ఈరోజు మంచిగా ఉండమని, మంచిగా మారమని, మంచిగా జీవించమని, పరిశుద్ధంగా బ్రతకమని, పాపం లేకుండా బ్రతకమని చెప్తున్నందుకు మనుషుల్ని చంపేస్తున్నారు. అంటే దేశంలో న్యాయం లేదా? దేశంలో మంచి లేదా? దేశ ప్రజలు మంచి కోరుకోవట్లేదా? ఏంటి పరిస్థితులు? ఇవన్నీ ఆలోచన చేస్తే అట్లాగనే ఉంటుంది కదా. అధికారులు కూడా మంచిని కోరుకోవట్లేదా? ప్రభుత్వాలు మంచిని కోరుకోవట్లేదా? ప్రజలకు మంచి నచ్చట్లేదా? ప్రజలు మంచిగా బ్రతకమని చెప్పడం తప్పు అవుతుందా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు తోమాను కూడా చెన్నైలో పరిపాలిస్తున్నటువంటి రాజు, చెన్నైని పరిపాలిస్తున్నటువంటి రాజు తాను కుటుంబంలో తన భార్య, తన బిడ్డలకు దెయ్యం పడితే తోమ ప్రార్థన చేసి ఆ దెయ్యాల నుంచి ఆ కుటుంబానికి విడుదలిస్తే వాళ్ళు యేసు ప్రభుని తెలుసుకున్నారు. యేసు ప్రభుని తెలుసుకొని ఆ రాజ్యంలో అనేక మంది చేస్తున్న తప్పులు, అనేక మంది చేస్తున్న పాపాలను తోమ ఖండించాడని, ఆ ఖండించటం అక్కడున్న పరిపాలనలో ఉన్న పరిపాలకులకు ఇష్టం లేక హోమాన్ని చంపడానికి ప్లాన్ చేసి ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తిని బళ్ళాలతో పొడిచి చంపలేదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంతమంది చంపబడ్డా, ఎంతమంది చనిపోయినా క్రీస్తుకు చావు లేదు, క్రైస్తవ్యానికి చావు లేదు. ఒకప్పుడు మార్టిన్ లూథర్ ఆయన నల్ల జాకెట్ తొడుక్కొని ఇంట్లో కూర్చున్నప్పుడు వాళ్ళ భార్య, ఏమైంది నీకు, ఎవరు చనిపోయారు నల్ల జాకెట్ తొడుక్కున్నావు అని అంటే, క్రైస్తవ్యం చచ్చిపోయింది అని అన్నాడు. క్రైస్తవ్యం చచ్చిపోయింది అని అన్నాడు. అప్పుడు వాళ్ళ భార్య అంటది, క్రైస్తవ్యం చావటం ఏంది? క్రైస్తవ్యంలో ఉన్న మనుషులు క్రైస్తవ్యాన్ని చంపొచ్చామో కానీ క్రీస్తు మాత్రం బ్రతికే ఉన్నాడు. యేసుక్రీస్తుకు చావు లేదు, క్రీస్తు బ్రతికే ఉన్నాడు. నువ్వు వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించంటే అప్పుడు ఆయన యేసు ప్రభుని గురించి ప్రకటించడం ప్రారంభించి లూథరన్ సంస్థను స్థాపించి ఈరోజు ఎన్ని సంఘాలు ప్రభావితం చేశాడు. యేసుక్రీస్తు బ్రతికే ఉన్నాడు. క్రైస్తవులను చంపొచ్చు కానీ క్రీస్తును చంపలేరు. అక్షరాన్ని చంపొచ్చు కానీ క్రీస్తును చంపలేరు.
ఎంతమంది సేవకులు చంపొచ్చు, క్రీస్తుని చంపలేరు. ఆయన ఎప్పటికీ బ్రతికే ఉంటాడు. మాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఆయన కోరుకుంటాడు, ఎన్నుకుంటాడు, వాడుకుంటాడు. ఇప్పుడు చార్లీ కిర్క్ లాంటి వాళ్ళు అమెరికాలో చనిపోతే ఇంకా అలాంటి వాళ్ళు ఎంతోమందిని యేసు ప్రభువారు అంతకన్నా శక్తి కలిగిన, అంతకన్నా విలువ కలిగిన, అంతకన్నా క్వాలిటీ కలిగిన వారిని దేవుడు ఏర్పాటు చేస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రకాష్ గారు కానీ, ప్రవీణ్ గారు, అటువంటి వాళ్ళు ఎంతమంది చనిపోయినా అంతకన్నా ఇంకా బలమైన వ్యక్తుల్ని, జ్ఞానం గలవాడిని దేవుడు పుట్టించే ఉంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. భారతదేశం రక్షించబడాలి. ప్రపంచం యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకోవాలి. మీరున్న ప్రాంతాల్లో ప్రజలు రక్షించబడాలి. మీరే ఒక ఉద్యమ ప్రసంగికులు, మీరే ఒక సువార్త ప్రాణం పోసేవారుగా, మీరే ఒక క్రీస్తు వరకు ప్రాణం పెట్టేవారుగా, ఒక ఉజ్జీవ ప్రసంగికులుగా, ఒక ఉజ్జీవ బోధకులుగా, ఒక ఉజ్జీవ సేవకులుగా, ఒక ఉజ్జీవ విశ్వాసులుగా మీరు నిలబడాలి. ప్రభు కోసం ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రార్థన చేయండి భారతదేశ రక్షణ కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.